బిడ్డ, ఏమైందమ్మా అట్లా కూర్చున్నావు? ఏమీ లేదు నాన్న, నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే నన్ను అందరూ ఒంటరి చేసేసారు. నువ్వు కూడా నాన్న. అయ్యో బిడ్డ, నువ్వు బాధపడకు. నేను నీతోనే ఉన్నా, ఎప్పుడు నీతోనే ఉంటామ్మా. ఎందుకు అట్లా ఏడుస్తున్నావు? నువ్వు బాధపడుకుంటా కూర్చుంటే నాకు కూడా బాధ అవుతుంది. పైనున్న నేను ఎట్లా మంచిగా ఉంటామ్మా. నువ్వు ఏడవకు బిడ్డ, నీకేం కావాలో చెప్పు. నాకేం అడిగినా ఇస్తావా నాన్న? చెప్పు, నువ్వు ఇవ్వలేవు. అయ్యో అడుగమ్మా, నీకంటే ఎక్కువనా? నీకంటే నాకు ఏది ఎక్కువ కాదు. నాన్న, నా కోసం ఆ దేవుడితో కొట్లాడి నువ్వు కిందికి వచ్చేవా? నువ్వు ఉన్నప్పుడు బాగుండేది, చాలా బాగుండేది. నా లైఫ్ ఇట్లా కాకపోతుండే. వచ్చేనన్నా. అయ్యో తల్లి, నేను ఎట్లా చెప్పాలమ్మా నీకు? రాలేనమ్మా. కానీ నువ్వు బాధపడితే ప్రశాంతంగా ఉండలేను. నువ్వు బాధపడకు బిడ్డ, నేను ఎప్పుడు నీతోనే ఉంటా. కిందికి రాకపోవచ్చు, కానీ ఎప్పుడు నీతోనే ఉంటా. నీకు ధైర్యం ఇస్తూనే ఉంటా. నువ్వు నా బిడ్డవు, నువ్వు ఇట్లా డల్లు ఉండొద్దు, సరేనా? నాన్న, ఏంది బిడ్డ చెప్పు. నాన్న, ఒక్కసారి ఒక్కసారి అంటే ఒక్కసారి నేను నిన్ను హక్ చేసుకోవాలన్నాయే. బాధ అవుతుంది. ఒక్కసారి. సరే బిడ్డ, వద్దు. నేను ఎప్పుడు నీతో ఉండకపోవచ్చు, కానీ నీ బాధల్లో మాత్రం నీకెప్పుడు తోడుగుంటా. నువ్వు ఎప్పుడు బాధపడనని మాటిస్తే అలాగే తల్లి. నాన్న, వదిలేళ్ళకే. అందరూ నన్ను బాధ పెడుతున్నారు. వదిలేళ్ళకు. అయ్యో బిడ్డ, నేను ఎప్పుడు నీతోనే ఉంటా. వెళ్ళే సమయం వచ్చిందమ్మా, వెళ్తాను.